రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో పార్టీ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డివిజన్లో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అబ్జర్వర్ కోటపాటి కాశీరావు, నిడమానూరి పావని, కో కన్వీనర్ పిఎస్ బాబు, కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు, హగ్గయ్యరాజ్, డివిజన్ అధ్యక్షులు ఆదినారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తున్న పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా, ఎవరికన్నా అందకపోతే దానిని రికార్డ్ చేసుకొని పైకి పంపించి వారికి సకాలంలో మరలా వారికి ఆ లబ్ధి పొందే విధంగా చేయడం కోసమని చెప్పని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చక్కగా పనిచేశారు. ఈ కార్యక్రమానికి ఫుల్ సపోర్టు మన డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ గారు, ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పని మన కార్యకర్తలకి, నాయకులకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము అందరం కూడా కలిసి, ఇక్కడ ఉన్న అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 6 కూడా కష్టపడి చేశారు. అలాగే వారితో పాటు కేసీసీ మెంబర్లు కానీ, అబ్జర్వర్లుగా వచ్చినట్టు కాశీ కానీ, పావనే కానీ, ఈ మన సీనియర్ నాయకులు పొదిలి శ్రీనివాసరావు, హగ్గయ్యరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా సమిష్టిగా మాకు క్లస్టర్ కో కన్వీనర్ పిఎస్ బాబు గారు కానీ, ఇక్కడ మహిళా తల్లులు కూడా, కేసీసీ మెంబర్లు, ఐటీడీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఏ కార్యక్రమం ఇచ్చినా మన ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా మన ప్రభుత్వం తరపున మనం ఏదైనా సరే అందరం కూడా కష్టపడి పనిచేయాలి. మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలి. అలాగే మన ఎంపీ గారికి కానీ, మన ఎమ్మెల్యే గారికి కానీ అందరూ కూడా మనకి పూర్తి సపోర్టు. అందులో మనకి మరీ విశేషం ఏంటంటే ఈ డివిజన్ నుంచి మన